టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో గాసిప్స్ మనం రోజు వింటూనే ఉంటాం. హీరోలకు హీరోయిన్లకు మధ్య ప్రేమ ఉన్నట్లు, అలాగే హీరోయిన్లకు డైరెక్టర్లకు మధ్య ఏదో ఒక సంబంధం ఉన్నట్టు గాసిప్స్ వస్తూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం తగ్గకుండా ఈ గాసిప్స్ బుల్లితెరను కూడా తాకుతున్నాయి. ప్రస్తుతం తెలుగు టీవీ షోస్లో మంచి రేటింగ్స్తో దూసుకుపోతున్న షో జబర్దస్త్. జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ షో వచ్చి అది కూడా మంచి హిట్ అయింది. అయితే ఈ షోలకి యాంకర్లుగా రష్మి, అనసూయ చేస్తుంటే జడ్జిలుగా నాగబాబు, రోజా ఉన్నారు. ఈ షోతో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, చలాకి చంటి ఇంకా చాలామంది టీం లీడర్స్గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సుడిగాలి సుధీర్కి మరియు రేష్మికి మధ్య ఏదో ఉందని చాలా గాసిప్స్ వచ్చాయి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటున్నారని ఎన్నో గాసిప్స్ వచ్చాయి. అయితే మొదట్లో ఈ గాసిప్స్పై రేష్మి, సుధీర్ స్పందించేవారు. ఇప్పుడు ఆ గాసిప్స్ని వాళ్ళిద్దరూ పట్టించుకోవడం కూడా మానేశారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఢీ జోడీ షో కూడా చేస్తున్నారు. అందులో వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఇంకా మరిన్ని గాసిప్స్ని క్రియేట్ చేశాయి. ఢీ జోడీలో వీళ్ళిద్దరూ కామెడీ టాస్కులు, ఇంకా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ టాస్కులు కూడా మంచి కామెడీని పండించాయి. ఢీ జోడీ రేటింగ్స్ని కూడా పెంచాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. ఒక ఎపిసోడ్లో రేష్మి సుధీర్కి ముద్దు పెట్టింది. షోలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఈ విషయం గురించి రష్మిని అడగ్గా సుధీర్ సన్యాసిగా మారకూడదు, అందుకే ముద్దు పెట్టా అని చెప్పి వివరణ ఇచ్చింది. అయితే ఈ మధ్య షోస్లో టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలా షోలో ఏదో ఒకటి చేయడం మామూలైంది. మొత్తానికి సుధీర్, రష్మి మధ్య ప్రేమ ఉందో లేకుంటే టీవీ షోస్ కోసం ఇలా చేస్తున్నారో అంతు చిక్కని ప్రశ్నలా తయారైంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.